వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం బడ్జెట్లో సముచిత స్థానం కల్పించింది. పశుసంవర్ధక శాఖకు 1112 కోట్లు, మత్స్య రంగానికి 540 కోట్లు కేటాయిస్తూ మంత్రి అచ్చెన్న పద్దు ప్రవేశపెట్టారు. పశుసంవర్ధక రంగంలో వినూత్న కార్యక్రమాల్ని ప్రాధాన్యతిస్తూ 2025-26 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లి ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1112.07 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. మత్స్యశాఖ మత్స్యకారులు జీవనోపాధి పెంచడానికి GOMS నంబర్ 2017ను రద్దు చేసింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి 552 లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము. అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి 10,000 నుండి 20,000 వరకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను 1,22,968 మంది మత్స్యకారు కుటుంబానికి 20,000 చొప్పున 245.936 కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నాము. ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఆక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ₹50 యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది. ఆక్వా, నాన్ ఆక్వా జోనుల్లో అర్హత కలిగినటువంటి 68,134 ఆక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం వర్తించుటకు చర్యలు చేపడుతున్నాము. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ FAO ప్రాజెక్టు కింద 113 కోట్ల నిధులు మంజూరైనాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఆక్వా సాగు అధికంగా ఉన్నటువంటి 7 జిల్లాల్లో శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అమలు చేయబడుతుంది. PMMSY పథకం కింద 2025-26 సంవత్సరానికి 417 కోట్లు ప్రతిపాదించాము. 2025-26 సంవత్సరానికి మత్స్య రంగ అభివృద్ధికి 540.089 కోట్లు ప్రతిపాదించడమైంది.